చెక్. ఓకే, ఫ్యాన్స్ అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది అండ్ మీరు ఎదురు చూస్తున్న స్టార్స్ వచ్చేసారు. అంటే ఇంకా సేపట్లో మనం ప్రారంభిస్తున్నాం అనమాట మన జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ని. సో ఒక పాజిటివ్ సౌండ్ మధ్యలోంచి మన జిన్నా అండ్ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. సో ఇద్దరు కలిసి వస్తూ ఉన్నారు. ఇదే అంటారండి, వేదిక నిండడం అంటారు దీన్ని, వేడుకగా మారడం అంటారు దీన్ని. సో ఆ వేడుక వైబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎంతో అద్భుతంగా, అత్యద్భుతంగా. అక్కడ మనం 3 జనరేషన్స్ని చూస్తున్నాం అనమాట. సో వెల్కమ్ డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే మంచు విష్ణు గారికి వెల్కమ్. మీరందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు చూడాలా అని, వచ్చేసారు. మీరు అభిమానాన్ని పంచే, మీరు అభిమానించే హీరో మంచు విష్ణు గారు. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీ సీట్స్ తీసుకొని మీరు కూర్చోండి. ఓకే, ఓకే. సో మొత్తానికి ఆ సౌండ్తో ఒక ఎనర్జీ వచ్చింది కదా.
ఆ జాతర, ఆ మాస్ అదంతా కూడా మనం ఫీల్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. గ్రాండ్ వెల్కమ్ అసలు మన మోహన్ బాబు గారికి అండ్ అలాగే మంచు విష్ణు గారికి. అండ్ అమేజింగ్. కాదు, నాగేశ్వర రెడ్డి గారు, కోన వెంకట్ గారు ఒక స్టెప్ వేస్తారేమో అనుకున్నాం మేము ఆ సౌండ్కి. వావ్, ఏముంది సౌండ్, మామూలుగా లేదు. ఇలానే సౌండ్ ఉండబోతుంది అనమాట థియేటర్స్లో. జిన్నా సౌండ్ని మనం వినబోతున్నాము. అండ్ ఇవాళ జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వాగతం. ముందుగా సగౌరవంగా మన డాక్టర్ ఎం మోహన్ బాబు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మన హీరో, మన జిన్నా 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 సో మంచు విష్ణు గారికి కూడా స్వాగతం. అలాగే జి నాగేశ్వర రెడ్డి గారికి, కోన వెంకట్ గారికి, చోటా కే నాయుడు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్, మరి బోలెడంత పాజిటివ్ ఎనర్జీతో ఆ డప్పుల సౌండ్కి మామూలుగా లేదు తెలుసా, స్టెప్ వెయ్యాలని అనిపించింది. అలాగే జారు మిఠాయి విన్నా, జిన్నా సాంగ్ విన్నా కూడా మనకంతే లేచి స్టెప్పులు వేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి మ్యూజిక్ ఇచ్చేశారు మన అనూప్ రూబెన్స్ గారు. సో ఎస్, అమేజింగ్ సాంగ్స్, అమేజింగ్ ఫ్రేమ్స్, అమేజింగ్ స్టోరీ, అమేజింగ్ యాక్టర్స్ అందరూ కలిస్తేనే జిన్నా అయిందనమాట. సో ఈ జిన్నా మన ముందుకు వచ్చేసింది. దానికంటే ముందు టీం అందరూ మీ ముందుకు వచ్చేసారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అయితే ఇవాళ స్టేజ్ మీరు ఒక్కరే కాదండి, స్టేజ్ మీద మీ పక్కన ఇంకొక హ్యాండ్సమ్ పర్సన్ ఒకరు ఉంటారు అని నాకు చెప్పడం జరిగిందనమాట. ఆ హ్యాండ్సమ్ పర్సన్ ఎవరు అని మీరు అనుకుంటున్నారా? ఆయనది ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. నేను మాట్లాడేది తెలుగు, కొంతమంది మాట్లాడేది హిందీ, పక్క రాష్ట్రంలో మాట్లాడేది తమిళ్, మలయాళం ఇలా ఉంటే ఆయనది మాత్రం ఒక మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎన్న చాట విన్నారా? కాట్రవల్లి విన్నారా? లాంతర పగడి. సో ఇలాంటి లాంగ్వేజ్తో, బోలెడన్ని హావభావాలతో 40 ఏళ్ళుగా బోలెడన్ని సినిమాలతో, బోలెడన్ని ఎక్స్ప్రెషన్స్తో మనందరినీ కట్టిపడేసి మన మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఆయన నవ్వులు పువ్వుల్ని పండిస్తూ అలా ఆయన ఆర్టిస్ట్గానే కాదు యాంకర్గా కూడా ఏల్తున్నారబ్బా. ఆయనే ఈయన. గివ్ ఇట్ అప్ ఫర్. హలో అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే సౌండ్ లేదేంటి? బాగున్నారా? అలా కదా మీరు అడగాలి. బాగున్నారా చెప్పండి కూడా. ఈ రోజున జిన్నా ఈ ఆడియో ఫంక్షన్లో అన్న మోహన్ బాబు గారు, అలాగే మా అన్నగారి కొడుకు విష్ణు, అలాగే కెమెరామెన్ ఇంకొకన్న చోటా కే నాయుడు, ఆ పక్కనే ఇంకొకన్న పెద్దన్న కోన. తలకోన ఎంత ఫేమస్, ఈ కోన అంత ఫేమస్. అలాగే ఇక గెస్ట్లు వచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఇంకొకరికి వెల్కమ్ చెప్పడం మర్చిపోయారు. అక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న హీరోని మీరు చూసారా? ఆ యాటిట్యూడ్ చూసారా? ఆ స్వాగ్ చూసారా? అవును, మామూలుగా లేదు అసలు. మనం మాట్లాడుతున్నా అసలు ఏంటి వీళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నాగో చూడండి. అవును, మామూలుగా కాదు. అంటే రాజుగారు కూర్చుంటే పక్కన మంత్రులు ఉంటారు కదా, అలాగే వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. అవ్రాం భక్త మంచు అక్కడ రాబోయే జనరేషన్, కాబోయే హీరో. ఓహో. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. మరి ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్కి ఆశీర్వదించడానికి చాలామంది వచ్చి ఉన్నారు. అలాగే విష్ణు వైఫ్ విన్నీ, అలాగే ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి తెలుసు లక్ష్మీ ప్రసన్న ఈ బ్యానర్లో కానీ, అలాగే ఏబీ ఎంటర్టైన్మెంట్స్ కానీ, ఏదైనా సరే ఏం చేసినా
ఒక ప్లాన్డ్గా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏ ఈవెంట్ అయినా అది తిరుపతిలో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు, ఇండియాలో ఎక్కడైనా సరే ఒక ఈవెంట్ అంటూ మోహన్ బాబు గారు చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని డిజైన్ చేసేది విష్ణు. అండ్ అలాగే ఈ రోజున ఈ చిన్న ఆడియో ఫంక్షన్కి నన్ను పిలవటం చాలా ఆనందంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక మా భగత్ మామూలు కాదు, యాంకర్స్లో ఇప్పుడు హ్యాపీనింగ్ అంటే తనే. అండ్ చాలా అద్భుతంగా హోస్ట్ చేస్తుంది, అద్భుతంగా మాట్లాడుతుంది. ఒకప్పుడు మనం సుమాన్ చూసాం, ఇక్కడ సుమా పార్ట్ 2. ఇది చాలు ఇప్పుడు ఇవాళకి అసలు తమ్నేలిగి రేపు. సో థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మీ పక్కన ఇలా షేర్ చేసుకోవడము. ఎందుకంటే ఆయన హోస్ట్గా స్టేజ్ ఎక్కిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు, అసలు బ్లాక్ బాస్టర్ హిట్స్. ఇక October 21 జిన్నా సూపర్ హిట్ అనమాట. సో ఎస్ ఆ సూపర్ హిట్ని అందుకోవడానికి అండ్ అంతేకాకుండా ఆ సూపర్ హిట్ని విట్నెస్ చేయడానికి మనందరం కూడా 21 వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ దానికంటే ముందు ఇవాళ ఘనంగా వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. అంటే దానికి కారణం మన స్పాన్సర్స్ అనమాట. జై వాసవిస్ ఆర్జే గ్రూప్ ప్రెజెన్స్ జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, హ్యాపీ మొబైల్స్ అండ్ అలాగే RK స్కెచ్వుడ్. సో వారికి థ్యాంక్స్ చెప్పేస్తూ మనం ఇవాళ ఏముంటుంది మన కథ మొదలు అంటాం కదా, ఆట మొదలు అంటాం కదా. అండ్ అంతేకాకుండా అమేజింగ్ మ్యూజిక్ అనూప్ గారు ఇచ్చింది సరిగమా ద్వారా విడుదలైందనమాట. ఆ జారు మిఠాయి సాంగ్ విన్నారా? అసలు డ్యాన్స్ రానోళ్లను కూడా లేచి స్టెప్పులు వేసేలా చేస్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా మరి ఇవాళ ఇంత బాగా మనం జరుపుకుంటున్నాం, అందరం ఇక్కడ ఉన్నాం, అంత లైట్ బాగా పడుతుంది అండ్ ఇంత పర్ఫెక్ట్గా విజువల్స్ వస్తున్నాయంటే దానికి కారణం జై మీడియా ఫ్యాక్టరీ. నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు అసలు ఈ కథ ఎక్కడ మొదలయ్యింది అనేది తెలుసుకోవాలని మీకుంది, నాకుంది, వాళ్ళకి ఉంది. అందుకని ఒక వీడియో కూడా వచ్చింది. దాన్ని మళ్ళొకసారి చూపించడానికి మేము ఉన్నాం కాబట్టి ఒక వీడియో చూసేద్దాం. ఇప్పుడు ఈ కథ ఎక్కడ మొదలు, వీడియో ప్లే. అబ్బాయిలు జాతరగా ఉండాలి, ఎందుకంటే ఇది జిన్నా జాతర. హలో, ఏమయ్యా మంగళం సీను, ఎలా ఉన్నావు? ఏంటి ఆడపట్టిస్తున్నావా? ఎవరు చెప్పింది నీకు? యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో ఈ తమ్నెయిల్స్ ఇవన్నీ ఎందుకు చూస్తావు? అవన్నీ ఊరికే కావాలని వాళ్ళు ఆట పట్టిస్తున్నాను. ఇంకేంటి తమ్ముడు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఎత్తుతున్నానన్నా, అదే చెప్పానుగా, మంచి స్క్రిప్ట్ కోసం ఎత్తుతున్నాను. నాకే కరెక్ట్గా దొరకట్లేదు. తమ్ముడు చిన్న సజెషను, నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు డి దేనికైనా రెడీ. దానికి కథలు అందించింది కోన వెంకట్ గారు కదా. సో ఆయన కథ అడిగితే పోలా. ఫెంటాస్టిక్ ఐడియా. నీ ఫోన్ పెట్టేయడం, ఫస్ట్ ఫోన్లో నీకు కాంటాక్ట్ చేస్తాను. బాయ్ నా. హలో కోనా బ్రదర్. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్, వండర్ఫుల్. ఏది అర్జెంట్ ఫోన్ చేసావు? ఏం లేదు బ్రదర్, నాకు ఒక సినిమా తీయాలి, మంచి స్క్రిప్ట్ కావాలి. తమ్ముడిగా అక్కకి నా దగ్గర అద్దరిపోయే స్క్రిప్ట్ ఉంది, గీతాంజలి 2 అని పెట్టి తీసేయచ్చు. అంటే అక్క కూడా కాదు మరి నీకా? నువ్వు మా ప్రెసిడెంట్ కదా, మరి సినిమాలు అంటున్నావు. అంటే మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ చేయకూడదా? మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు యాక్ట్ చేయకూడదా? ఒక 100 మంది పన్ను వస్తుంది, ఆ 100 మందిలో నేను కూడా ఒకరిని. ఉంటుందిగా పాయింటే ఒక మంచి అద్భుతమైన పాయింట్. మన అద్భుతం పాయింట్ ఒకటి ఉంది నాన్న. అదే కదా. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేసేదే మంచి కెమెరామెన్ డిఓపితో స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా పేరు చెప్ప ఉన్నాడు, మన చోట ఉన్నాడు. చూడగారు, మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం. సూపర్ నాన్న. డాడీతో సినిమా అని ఒక మ్యాచెస్ కుదరట్లేదు. నాన్నగారితో కాదండి, నాతో. నాన్న ఒక యూనివర్సిటీ అయింది, బిజినెస్ మ్యాన్, మా పోయి ఇప్పుడు మా ప్రెసిడెంట్ యాక్ట్ చేయకూడదు. రాజ్యాంగం ఎక్కడైనా రాసున్నాడు? ఏం లేదండి. చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ. అవునా? ఎవరు డైరెక్టర్?
మంచి ఎక్స్పీరియన్స్డ్ ఒక ఎక్స్పీరియన్స్ కాదు, ఇప్పుడు ఇప్పుడు యంగ్ డైనమిక్ సినిమా కోసం ప్రాణం ఇచ్చేవాడు, మంచి పేరు. ఫెంటాస్టిక్ ఉన్నాడు. యంగ్ డైరెక్టర్, అటు మురుగుదాస్ దగ్గర ఇటు సీను వైట్ల దగ్గర ఫుల్ మార్కులు కొట్టేసిన కో డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, అతనే సూర్య. సూర్య హాయ్ హాయ్ హాయ్. ఒక అద్భుతమైన కథ దేవుడి దైవాలు దొరికింది, మీరు డైరెక్ట్ చేయాలి. నేనే హీరో. మీరు మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా? తెలియదు, నేను రాజ్యాంగం చూసా. ఇది కామెడీ టైమింగ్. సినిమా అంతా ఇలాగే ఉంటుంది. చదువు బాగుంది సరే కానీ మ్యూజిక్ అంటే దీంట్లో బాగా ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఎవరు? యంగ్ ట్రెండింగ్ డైనమిక్ ప్లే బాయ్ అను. విష్ణు సారీ బ్రదర్. బట్ మీరు మా మంచి టైటిల్ చెప్పారు సినిమా ఉంది. చిన్న ఎస్, ఇది ఎవరైనా పాకిస్తాన్ కా సినిమా తీస్తున్నాను. మొహమ్మద్ అలీ జిన్నా గారి గురించి ఈ సినిమా. ఇది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు తిరుపతి సినిమా. దీంట్లో హీరో క్యారెక్టర్ పేరు గాలి నాగేశ్వరరావు. నాకు పెద్దగా ఎట్లా అసలు బాగా ఎగ్జాక్ట్లీ. ఇందులో హీరో క్యారెక్టర్ కూడా తన పేరు అస్సలు నచ్చదు, అందుకే దాన్ని షార్ట్ ఫామ్ చేసి జీ నాగేశ్వరరావు అని చిన్న అని పెట్టుకున్నాడు. చాలా బాగుంది. ఇంకా జిన్నాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చేది నీ చేతుల్లో. టైటిల్ అదిరిపోయింది బ్రదర్. లెట్స్ స్టార్ట్ విత్ ద టైటిల్ ట్రాక్ ఆఫ్ జిన్నా. వావ్, టైటిల్ అదిరిపోయింది కదా. ఆయన మా ప్రెసిడెంటే కాదు, ఆయన మంచి హీరో, మనందరి హీరో అనమాట. అందుకనే 21 అక్టోబర్కి జిన్నా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఎస్, అంటే అక్టోబర్ ఒక సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే అక్టోబర్ 10వ తారీఖున ఎలక్షన్ జరిగింది. దాంట్లో తను ప్రెసిడెంట్గా, మళ్ళీ 21వ తారీఖు కూడా సెంటిమెంట్ ఉంది. అదే ఈ జిన్నా. లాస్ట్లో ఆ ఏడుకొండల స్వామి ఆ కొండ చూపించగానే అక్కడే సక్సెస్ వచ్చింది. ఆల్ ద బెస్ట్ విష్ణు. డెఫినెట్గా సినిమా బాగుంటే ఈ ప్రజలు ఆదరిస్తారు. ప్రేక్షక దేవుళ్ళు సినిమాలో విషయం ఉండాలి. డెఫినెట్గా మీరందరూ కలిసి ఈ సినిమాలో ఎఫర్ట్ పెట్టారు. డెఫినెట్గా అలాగే ఎన్నో హిట్లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తను చాలామంది చేత పాటలు పాడించాడు, నా చేత పాటలు పాడించాడు. మరి మన జై బాలయ్య ఆయన చేత కూడా మామ ఎక్కు పెగ్గులా ఆ పాట పాడించావు. ఇప్పుడు ఇందులో కూడా ఏదో చేయించావని చెప్పేసి విన్నాను. అంటే ఈ ఫ్యామిలీని కూడా వదలలేదా నువ్వు? పిల్లలతో కూడా పాడించాడంట. బాగుంది. నెక్స్ట్ ఇంకెవరమ్మా? విష్ణు, మనోజు, లక్ష్మి వాళ్ళతో కూడా పాటలు రాడుచుకుంటూ రెడీగా ఉండు. తర్వాత లాస్ట్లో మోహన్ బాబు గారు ఎంటర్ అవుతారు, ఆయన కూడా ఒక పాడతారు. ఓకే, చూసారు మా కోన వెంకట గారు లాస్ట్లో చెప్పారు, చూసారు అనూప్ రూబెన్స్ గారి గురించి. ఏంటది? ప్లే బాయ్. అఫ్ కోర్స్. కానీ ఆయన ఇస్తే ట్యూన్స్ అవి మనం ప్లే చేసి అది బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, లేడీస్ అయినా, జెంటిల్మెన్స్ అయినా కూడా వినాల్సిందే అనమాట. అంత మంచి ట్యూన్స్ ఇస్తూ ఉంటారు అండ్ స్టెప్ వేయాల్సిందే అనమాట. సో అందుకే ఆయన మనందరి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. అయితే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడేది, ఈ చిత్రానికి సమర్పకులు ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రజెంట్ చాలా పెద్ద మనిషి. అవును, చాలా పెద్ద మనిషి ఆయన. చూశారు కదా ఇందాక స్వాగ్ అయింది, ఆయన. సో అబ్రామ్ భక్త మంచు, సో తను అనమాట, తన ప్రెజెన్స్. అంతేకాకుండా ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ బ్యానర్లో అండ్ మన డాక్టర్ ఎం మోహన్ బాబు గారి నిర్మాణంలో, సూర్య గారి దర్శకత్వంలో, అనూప్ రూబెన్స్ గారి సంగీత సారథ్యంలో
అండ్ మనందరికీ తెలుసండి చోటాకే నాయుడు గారి గురించి ఏం చెప్తాం, ఎన్ని సక్సెస్ల గురించి మాట్లాడతాం. ఆయన సినిమాటోగ్రఫీ అంటే అది ప్రతి ఫ్రేమ్ కళ్ళల్లో అలా మెదులుతూ ఉంటుంది, అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది గుండెల్లో అనమాట. అంతేకాకుండా ఎన్నో ఎంటర్టైన్మెంట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జి నాగేశ్వర్ రెడ్డి గారు దీనికి మూల కథను అందించడము, అండ్ కథ విషయంలోనే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మన కోనా వెంకట గారు దీనికి నిర్వహించడము. సో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక బిగ్ లెజెండ్స్ అందరూ కూడా ఈ చిత్రం వెనకున్నారు, ముందుకు నడిపించారు. అందుకే వచ్చేస్తుంది మన ముందుకి 21 అక్టోబర్ జిన్నా. ఏది సౌండ్ రావట్లేదు అబ్బాయిలు? వస్తుందా? నెమ్మదిగా ఆర్ఆర్ రూపంలో వదులుతున్నారా మీరు కూడా? అయితే ఇప్పుడు మొదటిగా మనల్ని పలకరించేది ఫస్ట్ లుక్ కాబట్టి మనం కూడా ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసేద్దాము. జిన్నా ఫస్ట్ లుక్ ప్లే. వీడియో భలే వచ్చింది ఇక్కడ నుంచి సౌండ్ అసలు. నేను రెడీ. విష్ణుని పేరండి. నాగేంద్ర పిలవయ్యా. సార్ పిలిచినాను సార్. విష్ణు గారు షార్ట్ రెడీ. ఫైటర్స్ రెడీ, రోప్ రెడీ. నాగేంద్ర సార్ హీరో గారిని పిలు. హీరో గారు షార్ట్ రెడీ. ఏంటి దేనికోసం వెయిటింగ్? విష్ణు రాలా? అవును సార్, హీరో కోసం వెయిటింగ్. రెడీ చెప్పాం, ఇంకా రాలేదు. అలాగా, ఇట్రా. ఇప్పుడు వస్తాడు. ఏం చెప్పావు? సస్పెన్స్. జిన్నా షార్ట్ రెడీ. వావ్, దట్ వాజ్ అమేజింగ్ కదా. ఫస్ట్ లుక్ అంటే జస్ట్ పోస్టర్లో ఫస్ట్ లుక్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ ఫస్ట్ లుక్ నుంచే చాలా ఎంగేజ్ చేసి పెట్టింది అనమాట ఆడియన్స్ని. ఏమంటారు అలీ గారు? మామూలుగా లేదు కదా. చాలా బాగుంది, కొత్తగా ఉంది. సో మొన్నటిదాకా మంచు విష్ణు అనేవాళ్ళు, ఇప్పుడు ముందు జిన్నా మంచు విష్ణు అని పెట్టుకుంటే బాగుంటుంది. డెఫినెట్గా బాగుంది, మంచి లుక్కు. అండ్ అదే ఊపుతోటి రేపు 21వ తారీఖుకి ఒక రేంజ్లో ఉంటుంది. రైట్. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా స్పెషల్గా? చూసారా ఆయన ఒక సైగా, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, మీరు ఏం మాట్లాడతారా అని. అంటే ఆయన ఎక్స్ప్రెషన్ చూసి 43 సంవత్సరాల నుంచి ఆ ఎక్స్ప్రెషన్, దాని అర్థం ఏంటో నాకు తెలుసు. సో ఇప్పుడు నీకు ఇది కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే నువ్వు అలవాటు పడుతున్నావు. సో ఆ ఎక్స్ప్రెషన్ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు క్లియర్గా చూద్దు. కానీ ఆయన ఎక్స్ప్రెషన్, ఆవిడ దాదాపు నాకు తెలిసి 50 సంవత్సరాల నుంచి ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఆ పక్కన మా వదిన నిర్మలమ్మ. మంచు ఫ్యామిలీలో మంచి బంగారు కొండ ఎవరు అంటే మోహన్ బాబు గారు. మిగతా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు బంగారు కొండ నుంచి వస్తుందే బంగారమే కదండి. బంగారం దగ్గర నుంచి బంగారమే వస్తుంది కదా. ఆ కొండ 24 క్యారెట్ అయితే ఈ కొండ 22 క్యారెట్. ఓహో, సూపర్. అయితే ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటే నాకు తెలిసి ఇది పురుటి నొప్పుల్లాగే ఉంటుందేమో టీం అందరికీ. ఎందుకంటే ఆ సినిమాని మీ వరకు చేర్చడానికి నాకు తెలిసి వాళ్ళు చేసే కృషి అంతా ఇంత కాదు. అండ్ ఎస్పెషల్లీ జిన్నా గురించి మాట్లాడుకుంటే అన్ని ప్లేసులకి వెళ్ళి అందరూ అభిమానుల్ని కలిసి రావడం జరిగింది. అసలు విష్ణు గారు మీకు గుర్తుందా, టీం మీకు గుర్తుందా, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఎవరెవరిని కలిశారో, ఎంత ప్రమోట్ చేశారో అనేది, ఆ టూర్స్ అదంతా. సో మేము మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ని ఒక్కసారి అలా ఫ్లాష్ వేసి ఆన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆ టూర్ ప్రమోషనల్ ఏదైతే యాక్టివిటీ ఉందో దాన్ని మనం చూసేద్దాం. వీడియో ప్లే.
చిన్న రిలీజ్ అయ్యేటప్పుడు ఇదే ప్రేమ చూపిస్తారని మీకు అందరూ ఆశిస్తున్నాను. అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాం. వావ్. సో మీకోసమే మీ అందరి కోసం అక్కడ వరకు రావడం జరిగింది అంత శ్రమపడి. సో సినిమాని మీ అందరికీ ఇంకా దగ్గరగా చేర్చేందుకనమాట. ఆ శ్రమ ఆ కష్టానికి ఫలితం 21 అక్టోబర్ అందుకోబోతున్నారు. అండ్ హ్యాండ్సమ్ హీరో మంచు విష్ణు గారితో పాటు బ్యూటిఫుల్ గార్జియస్ ఇద్దరు కనిపిస్తున్నారు కదా. ఒకళ్ళు సన్నీ లియోన్ అండ్ ఇంకొకళ్ళు పాయల్ రాజ్పూత్. హీరో వచ్చాడు, వాళ్ళిద్దరూ ఎక్కడ కనపడతలేదు. 21వ తారీఖు థియేటర్లో చూడటమేనా? అంటే ఇందాక నుంచి మీ కళ్ళు ఆశగా అటు ఇటు ఎదురు చూస్తున్నాయి, కానీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. సో పాయల్ ప్రమోట్ చేసి అలసిపోయి ఉన్నారు. అండ్ ఇంకొక ఆవిడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. కానీ మీకు చూసే అవకాశం దక్కుతుంది బిగ్ స్క్రీన్ మీద. ఎప్పుడు 21 అక్టోబర్ జిన్నా థియేటర్స్లో అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం మాలి గారు? చెప్పు, ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి కదా. అయితే అది ఏం చేద్దాం అంటే మనం ఇప్పుడు టీజర్ చూసేద్దాం. చిన్న టీజర్ ప్లీజ్. పెళ్లి ధూమ్ ధామ్ గా చేస్తా ఉండవు. అక్కడి నుంచి అలీ గారి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి. అసలు జిన్నా అని రాగానే ఒక అమేజింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. సూపర్, చాలా బాగుంది. సూర్య, డెఫినెట్గా మంచి లైఫ్ ఉంది నీకు. ఒక అద్భుతమైన ట్రైలర్ ఇలా చూపించావంటే సినిమా డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే మన చోటా అన్న చెప్పారు, అలాగే కోన అన్న కూడా చెప్పారు. అద్భుతం డెఫినెట్గా. మరి ఈ బ్యానర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళల్లో కూడా నీ లిస్టు రాబోతుంది. డెఫినెట్గా నీ పేరు ఉంటుంది. ముందుగా నీకు ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది ట్రైల్, గుడ్. అదనమాట, సూర్య గారు ప్రకాశవంతంగా అలా వస్తాయి ఆ కిరణాలిక సినిమాల రూపంలో అని చెప్తున్నారు ఈ సినిమా తర్వాత సక్సెస్ అందుకొని. అంతే కదా? సూపర్. సో జై వాసవి సార్జే గ్రూప్ ప్రెజెన్స్ జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, హ్యాపీ మొబైల్స్ అండ్ అలాగే ఆర్కే స్కెచ్వుడ్ అండ్ మ్యూజిక్ అండ్ సరిగమా టుడేస్ ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు ఇందాక చెప్పారే టాలెంట్ అనేది మంచు ఫ్యామిలీలో నాకు తెలిసి అడుగడుగునా కనిపిస్తుంది అని చెప్పి, అలా చిన్న చిన్న అడుగులు వేస్తూ పెద్దగా అయ్యి అండ్ పెద్ద పాట కూడా పాడి పెద్ద బాధ్యతలు కూడా వేసుకున్నారన్నమాట వాళ్ళ మీద. సో నాకు తెలిసి ఇది పుత్రిని ఉత్సాహం కలుగుతుంది అక్కడ ఆయనకి, మంచు విష్ణు గారికి. అందుకని ఇప్పుడు అమేజింగ్ పర్ఫార్మెన్స్ కోసం వారిద్దరిని, ఆ బ్యూటిఫుల్ ఏంజల్స్ ఇద్దరిని కూడా వేదిక మీదకి పిలిచేద్దామని అనుకుంటున్నాను నేను. సో ఆర్యానా అండ్ వివ్యానా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో వీరిద్దరూ కలిసి వాళ్ళ నాన్న సినిమాలో పాట పాడారండోయ్. అంటే వాళ్ళ నాన్న సక్సెస్లో వాళ్ళు కూడా పాట అనమాట. సో మరి వాళ్ళిద్దరి చేత ఆ పాట పాడించిన అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు మనం లైవ్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. స్టార్ట్ కెమెరానా? ఎవరో ఆడియన్స్లోంచి కూడా డైరెక్టర్ ఉన్నట్టున్నారే, మామూలుగా లేదు. మీలో ఒక డైరెక్టర్, హీరో, రైటర్ అందరూ ఉన్నారు కదా. సో ఎస్, ఫ్రెండ్షిప్ అన్న సాంగ్ని పాడడం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి. అలీగారు మీరు ఏమన్నా గాత్రాన్ని అందిద్దాం అనుకుంటున్నారా వాళ్ళిద్దరితో పాటు, వాళ్ళ ముగ్గురుతో పాటు? మీ గాత్రాన్ని మీరేమన్నా పాట? నేను నెక్స్ట్ పార్ట్ 2కి పాడతా, జిన్నా పార్ట్ 2. అప్పుడు మీరు రెడీగా పెట్టుకోవచ్చు మీమ్స్, మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు పాడుతున్న తాళం ఏంటి అని.
Jay Vasavi's RJ Group presents Jinnah pre-release event, powered by KLM Fashion Mall. Keep loving more. Happy Mobiles. RK Sketchwood. మామూలుగా రావట్లేదు ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రకరకాలుగా వస్తుంది ఆడియన్స్ దగ్గర నుంచి ఒక వేవులుగా అండ్ నైస్ ఎనర్జీ మామూలు ఎనర్జీ లేదు మీదైతే సో ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు కాబట్టి ఇవాళ సూపర్ ఎనర్జెటిక్గా ఉండబోతుంది ప్రీ రిలీజ్ Good evening, everybody. I request invite Ariana and Vivian on stage. Andar gattiga chapatlu kodama. The little talented singers, Vishnu garu and Veronica garu are daughters, Ariana and Viviana. Please come on the stage. Grand parents ఆశీర్వాదం తీసుకొని వస్తున్నారు వాళ్ళు Here comes Ariana and Viviana. Welcome. Hello. అసలు ఏంటిది మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు నిజంగా అమేజింగ్ నాకు తెలిసి అక్కడ ఆనంద బాష్పాలు కూడా అలీ గారు ఏమంటారు ఇద్దరు ఉండాలి ఆర్యానా వివియానా ప్లీజ్ స్టే ఆన్ స్టేజ్ వాట్ ఏ టాలెంట్ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి అయ్యా క్లాప్స్ ఎంత అద్భుతంగా పాడారు ఇద్దరు చూడండి మీ ఇద్దరు నవ్వండి ఇటు చూపించు అడి తిరుగు ముగ్గురికి సొట్టలు నాట అంటే వచ్చింది వాళ్ళకి మీ టాలెంట్ కాదు అలాగే విష్ణు నవ్వుతే 2 చొట్టలు పడతాయి నేను నవ్విన 2 చొట్టలు ఆడపిల్లలకి పడితే అదృష్టం అంటారు ఆ అదృష్టం ఇక్కడ ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళ టాలెంట్ ఏంటనేది నేను విష్ణుని చూశాను ఎందుకంటే చిన్నప్పుడు తను ఏం చేసినా కూడా ఆయన చాలా ఆనందపడేవారు అన్న మోహన్ బాబు గారు కానీ ఈ రోజున ఇంత వేదిక మీద ఇంత మధ్యన పాడాలంటే చాలా గట్స్ ఉండాలి అది వీళ్ళిద్దరిలో నేను చూశాను ఎక్సలెంట్ అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ చూస్తుంటే జీవితంలో మంచు ఫ్యామిలీ పేరు కాపాడాలంటే వీళ్ళిద్దరు చాలు సూపర్ అండ్ అలాగే తమ్ముడు రూబెన్స్ ఎక్స్ట్రాడినరీ బ్రదర్ నేను మనంలో ఆ పాట నేను ఎంత ఎంజాయ్ చేశాను తర్వాత మళ్ళీ ఈ రోజున వీళ్ళిద్దరు పాడుతుంటే అంత ఆనందంగా ఉంది విష్ణు సూపర్ ఇగో వచ్చాడు కట్రే
చిన్న కట్టరే. ఇంకా ఇంకా చిన్న అక్కడ కనిపించారా? ఇంకొకళ్ళు ఎవరో వేవ్ చేస్తున్నారు ఇట్లా. అండ్ నిజంగా అమేజింగ్ టాలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ అనూప్ జీ. నిజంగా అంటే ఆ ఐడియాకి మెచ్చుకోవాలి అండ్ ఆ టాలెంట్ని గుర్తించి. అండ్ అసలు ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్లో అనిపించనే లేదు ఎక్కడ ఏమాత్రం ఒక జరుకు లేదు, ఒక తొణు కూడా ఏది లేదనమాట. పర్ఫెక్ట్గా ఉండింది అండ్ అమేజింగ్గా ఉండింది. దేవుడు బోలెడంత టాలెంట్ ఇచ్చేశాడు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఐ హోప్ యూ అండర్స్టాండ్ తెలుగు. 1 month. 1 month. ఒక నెల. ఒక నెల, ఓకే. అసలు చూసుకోకుండా పాడేస్తున్నారే. పెద్ద పెద్ద సింగర్స్ కూడా చూడాల్సి వస్తుంది. అలాంటిది వాళ్ళు అలా కంఠస్థం పట్టేశారనమాట. అమేజింగ్. సో అనూప్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం కాసేపు. అండ్ ఆర్యానా, వివియానా ప్లీజ్ స్టే విత్ మీ. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఫ్యూ క్వశ్చన్స్. ఓకేనా? మీరు రెడీయా? నేను అడగనా మిమ్మల్ని క్వశ్చన్స్? రండి కొంచెం ముందుకు రండి ఇలా. అలీ గారు విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, పర్వాలేదా? ఓకే. వీ హ్యావ్ బెలూన్స్ అనమాట. చూసారా అక్కడ బ్లాక్ డ్రెస్లో అందమైన అమ్మాయి బ్లాక్ బెలూన్సే తీసుకొచ్చింది. ఇవి ఎందుకు అంటే ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్స్ ఇస్తే ఎవరైనా కొంచెం వాళ్ళకి వాళ్ళే పనిష్ చేసుకోవాలి. బెలూన్తో కొట్టుకోవాలి ఇలా అనమాట. బెలూన్ అయితే తగలు కదా, అందుకనే మేము ఇలాంటి మంచి మంచి పెడుతూ ఉంటాం. ఓకేనా? ఓకే. మీ ఇద్దరిలో ఫోన్లో ఎక్కువ ఎవరు ఉంటారు? హూ ఈజ్ మోర్ ఆన్ ఫోన్? ఎవరు? ఓకే, రైటేనా? అలా ఫోన్లో కరెక్టేనా? మమ్మీ కరెక్టేనా? అవును అట. గేమ్సా ఇప్పుడు ఫోన్లో? అయ్యా, ఓకే. ఎవరు ఎక్కువ బాగా చదువుతారు ఇద్దరిలో? నేను. దీనికి ఒప్పుకుంటున్నారా? తనే నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? మరి ఫోన్లో ఉంటే బాగా చదివేది ఇక్కడే కదా ఉండేది. ఓకే. సో యారగెంట్ ఎవరు మీ ఇద్దరిలో? నేను. క్యూట్ స్మైల్తో చెప్తుంది. అసలు యారగెన్స్ ఎక్కడ కనిపిస్తుంది ఫేస్లో? ఓకే, సూపర్. నువ్వు కొట్టుకోవాలి కదా మరి. సో అంటే అదొక సైన్ లైక్ బాగుంటుంది కదా అని గేమ్ అలా బెలూన్స్ ఇచ్చారు వాళ్ళు వేస్ట్ అవ్వకుండా. లేకపోతే అలీగారిని కొట్టొచ్చు మధ్య మధ్యలో. ఓకే. ఎవరు ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడతారు చదువు కాకుండా? నేను. ఫోన్లో ఉంటుంది, యారగెంట్గా ఉంటుంది, ఆడుకునేది కూడా అక్కడే అన్నమాట. ఇక్కడ మొత్తం గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా. ఓకే. ఎక్కువగా పేరెంట్స్ ఇద్దరిలో ఎవరిని ప్యాంపర్ చేస్తారు? గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ? నన్ను. మరి నిన్ను? అవును. అవునా? చేస్తారు. ఎవరిని ఎక్కువ చేస్తారు? ఓకే. అయితే ఇప్పుడు ఇందులో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటాం కదా, అందులో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇంతకీ మీకు మమ్మీ అంటే బాగా ఇష్టమా, డాడీ అంటే బాగా ఇష్టమా, ఇంకొక ఆప్షన్ ఉంది తాత అంటే బాగా ఇష్టమా? నానా. విన్నారా? ఇది రోజు వాళ్ళు ఏం తిన్నారు, ఎలా ఉన్నారు అని ఆలోచించి అమ్మ కాదు నాన్న అంట ముందు. ఓకే. అండ్ అలాగే ఇందులో డాడ్స్ కిడ్ ఎవరు ఇద్దరిలో? నాన్న అని ఆల్రెడీ ఇక్కడ నుంచి సౌండ్ వచ్చింది. నానంటే బాగా ఇష్టపడేది, నాన్నకి బాగా ఇష్టమైనది ఎవరు? మీ నలుగురిలో అక్కడ ఇద్దరు అసలు మామూలుగా కాదు, బోలెడని స్టెప్పులు వస్తున్నాయి. నేను. నువ్వేనా? నిన్నేనా? ఏంటండి ఇది? ఓ అక్కడ ఉంది చూసారా? మామూలు ఎనర్జీ లేదు అక్కడ నుంచి అసలు. మమ్మల్ని ఇద్దరిని పిలవరా అన్నట్టే చూస్తున్నారు అన్నమాట వాళ్ళిద్దరూ. ఓకే. ఫుడీ ఎవరు మీలో బిగ్గెస్ట్? నేను. ఏం తింటావు? బర్గర్స్. ఓకే. నువ్వు? ఫ్రెంచ్ ఫ్రైస్. అంత ఫుడీ కాదా నువ్వు? ఓన్లీ ఫోన్ అంటే ఇష్టమేనా నీకు? అంతేనా, ఇంకేం లేదా? ఓకే. ఏదైనా హెల్తీగా తినండి మీరిద్దరు. ఓకే. అండ్ అంతే, అంతకు మించి అడగాలని అనుకోవట్లేదు నేను. ఏమన్నా మీరు కావాలని చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సీక్రెట్స్, తాతగారి గురించి, నాన్న గురించి, అమ్మ గురించి సీక్రెట్స్ చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్. ఎవరికి? ఆల్ ద బెస్ట్ నాన్న. నాన్న. ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే. ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడితే అక్కడి నుంచి అవ్రామ్ చూస్తున్నాడు. ఫస్ట్ మా అక్కని పంపిస్తారా లేదా కిందకి అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలానే మమ్మల్ని ఇంకా 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 బ్లెస్సింగ్స్ మాకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓ
థ్యాంక్ యూ ఆర్యానా అండ్ వివియానా. ఎలా అనిపించింది ఫ్రెండ్షిప్ సాంగ్? అమేజింగ్ కదా, అంతే అత్యద్భుతంగా పాడడం జరిగింది. అండ్ ఎస్, రాబోయే జనరేషన్ అంటూ ఉంటాం మనం, వచ్చేసింది ఆ జనరేషన్. మంచు గారి ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంత టాలెంటెడ్గా కనిపిస్తూ ఉన్నారు అండ్ వినిపిస్తూ ఉన్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాం వాళ్ళకు కూడా. October 21st జిన్నా రిలీజ్ అవుతుంది. అమేజింగ్ మ్యూజిక్తో, బోలెడని అద్భుతమైన డైలాగ్స్తో. విన్నారు కదా ట్రైలర్లో, ఏంటి పొయ్యి మీద పెడితే కరిగే వెన్న కాదు ఇక్కడ జిన్నా అని, ఇలా ఎన్నో సూపర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ మరి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, మనం టీం నుంచి ఎవరినైనా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ యాక్షన్ చెప్పేది డైరెక్టరు, రైట్? ఓకే. అండ్ కెమెరామెన్ చోటా నాయుడు గారిని వేదిక మీద రావాలనుకుంటున్నాం. ఓకే. ముందుగానే మనం చోటా కే నాయుడు గారిని వేదిక మీదకి పిలిచేస్తున్నాము. సో ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు ఆయన మూడో కన్ను అంటే కెమెరా కన్నుతో బంధించి అంతే అత్యద్భుతంగా మనకి చూపించారు. ఎన్నో సినిమా సక్సెస్లో ఆయన ముందుండి అందరినీ నడిపించారని చెప్పాలి చోటా కే నాయుడు గారు. చోటా కే నాయుడు అనగానే మనకి గుర్తుకొచ్చే సినిమాలు చాలా, అన్ని హిట్ పిక్చర్స్ ఉంటాయి. అలాగే ఈ కాంపౌండ్లో తను ఫస్ట్ టైం కెమెరామెన్గా రావటం జరిగింది జిన్నాకి. అలాగే తిరుపతిలో దర్శనం చాలాసార్లు చేసుకున్నాడు, కానీ తను తిరుపతిలో షూటింగ్ చేయడం తన కెరియర్లో ఫస్ట్ టైం. అండ్ దాదాపు నాకు తెలిసి ఎన్ని సినిమాలు చేస్తుంటావున్నా కెమెరామెన్గా? అబౌవ్ 80 సినిమాలకి కెమెరామెన్గా తను చేస్తున్నాడు. నాట్ ఓన్లీ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలు కూడా తను చేయటం జరిగింది. మలయాళం చేయలేదు, ఓన్లీ కన్నడ ఒకటి. అలాగే తను ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అన్న, తిరుపతి ఇంత అందంగా చూపించడానికి ఏంటి? అన్నయ్య వదిన నమస్తే. అది తర్వాత చెప్తాను, నేను ఫ్లోలో ఉన్నాను. రోజు కోన నా దగ్గరికి వచ్చాడు, బ్రదర్ నెక్స్ట్ 3 months నీ పరిస్థితి ఏంటన్నాడు. ఏం బ్రదర్, ప్రాజెక్ట్ ప్లాన్ చేశాను. ఓకే బ్రదర్, ఫ్రీ అరెక్ అన్నాడు. అదేంటో చెప్పకుండా ఎలా చెప్తామంటే ఒక కథ చెప్పాడు, అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. ఆ కథలో సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్, వెరీ ఎగ్జైటింగ్గా ఉంది, చేద్దాం. కారు ఎక్కన్నాడు, కారు ఎక్కాను. ఈ కథలో హీరో విష్ణు, వండర్ఫుల్. విష్ణు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి విష్ణుని చూశాను, ఎత్తుకున్నాను. బట్ విష్ణు హీరోగా నేను చేయలే.